వచ్చిన ఎన్నికల ఫలితాలు అందరూ బాగా గమనించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఆశించిన దానికంటే చాలా భిన్నంగా జరిగింది. ఇలాంటి ఫలితాలు వస్తాయని ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే దేశంలో రాష్ట్రంలోనూ ఏ రాష్ట్రంలో కూడా లేని ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు పెట్టడం, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాలని అభివృద్ధిలో తీసుకురావడానికి అనేక పథకాలు పెట్టడం జరిగింది. దీన్ని అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా దాన్ని బాగా ఎప్రిషియేట్ చేశారు. ఈ పథకాలే కాకుండా గ్రామాల్లో ఒక నెట్వర్క్, ఒక హాస్పిటల్ పెట్టి స్కూల్స్ అన్నీ కూడా పెట్టడం, ఇది కూడా అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇంత అభివృద్ధి జరిగినప్పటికీ కూడా ఇంత ఓటమి కనీ విని ఉన్నటువంటి ఇలాంటి ఓటమి రావడం అనేది చాలా ఒక విషమ పరిస్థితి కింద మాకు అనిపించింది. కాకపోతే రాజకీయాలు అంటే ఎప్పుడూ కూడా పోటీలో గెలుపోవటంలో ఉంటాయి. ఓటమి జరిగిన తర్వాత మేము దీన్ని అనాలిసిస్ చేసుకుంటున్నాము ఒక్కొక్కటే. మరి ప్రధానంగా మేము భావించేది కొన్ని వర్గాలని మనం విస్మరించామని చెప్పి అనిపిస్తుంది. కొన్ని వర్గాలను విస్మరించడం మూలంగా ఆ వర్గాలు ఈ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయడం. ఎందుకంటే ఒక 10% ఓట్లే మనకు వచ్చిన తేడా, 40% వచ్చినాయి. ఇది మనకి 50-48% వస్తూ గెలుపులోకి వెళ్ళేవాళ్ళం. ఆ గెలుపు 10% ఎక్కడిందంటే మనం ఏ వర్గాలను విస్మరించామో ఆ వర్గాలు మనకు ఓటు వేయలేదు. దాన్ని ఇక్కడి నుంచి బాగా అటువంటి మళ్ళీ అవన్నీ మనం కవర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని, అలాగే ఇప్పుడు ఏదైతే గెలిచిన ప్రభుత్వాన్ని వారిని అభినందిస్తూ, ముఖ్యంగా జనసేన ఆ లీడర్ని, ఎందుకంటే గేమ్ చేంజరు ఆ లీడరే అసలు అయ్యారు. అలాగే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ముగ్గురు యొక్క ఒక కూటమిని అభినందిస్తూ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే పనులు ఎక్కువ చేస్తారని, అలాగే మన రాష్ట్రం యొక్క ఎంపీలు, మన రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు మూలంగా దేశానికి కూడా చాలా అవసరం ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈరోజు మన మీద ఆధారపడింది కనుక మరి చంద్రబాబు నాయుడు గారు, ఇతర నాయకులు అందరూ కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చేలాగా, ఏదైతే విభజన హామీలు మనకు రావస్తున్నాయో అది వచ్చేలాగా, ఏదైతే పోలవరానికి మనకి 100% ఇన్వెస్ట్మెంట్ వచ్చేలాగా, ఇలాగ ఎన్ని యూనివర్సిటీలు రావాలి, సెంట్రల్ హాస్పిటల్స్ ఎన్ని రావాలి, ఇవన్నీ కూడా కేంద్రం నుంచి వచ్చేలాగా వారు పూర్తిగా కృషి చేయాలని, మరి మేము శాసన మండలి సభ్యులుగా ఇంకా 5 సంవత్సరాలు మేమంతా ఉంటాము. మేము శాసన మండలిలో ఈ ఉండే ప్రభుత్వానికి పూర్తిగా సపోర్ట్ ఇస్తూ, మంచి కార్యక్రమానికి పూర్తిగా సపోర్ట్ ఇస్తూ, నిర్ణయాత్మక సలహాలు సూచనలు చేస్తూ ఈ యొక్క ప్రజల అభివృద్ధికి పూర్తిగా మేము దోహదపడతామని, మరి ఎటువంటి వైసీపీ కార్యకర్తల మీద ఎవరు దాడులు అవి ఏమాత్రం చేయకూడదని, వైసీపీ కార్యకర్తలు కూడా సమయం పాటించి ఈ యొక్క ఎన్నికల్లో విజయం ఒక ఉచిత మాత్రాన ఎవరూ కూడా ఆవేశాలకి లోను కాకుండా ఉండాలని దాన్ని పూర్తిగా కోరుకుంటూ, మరి ఖచ్చితంగా మేము అంతర్గతంగా చర్చించుకుంటాము, మాలో లోపాలు సవరణ చేసుకొని ప్రజల యొక్క ప్రేమని, అభిమానాన్ని మళ్ళా చూరగొని వచ్చే ఎలక్షన్కి పూర్తిగా లోపాలని మేము సవరించుకొని ప్రజలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండి ఈ 5 సంవత్సరాలు మాత్రం పూర్తిగా ప్రజలకి సహాయపడతామని, ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు అన్నింటికీ పూర్తిగా సపోర్ట్ ఇస్తాము.